రూరల్ పరిధిలో కూటమి ప్రభుత్వంలో 857 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయని, అందులో 17 కోట్ల రూపాయలతో పూర్తయిన 168 పనులను ఈ నెల 10న యువతరం చేతుల మీదుగా ప్రారంభించనున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వైకాపా నాయకులు నిరసనలు మాని ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలని, టీచర్ ఉద్యోగాల భర్తీపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే గంటలోనే తన పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబీర్ ఖాన్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ పాల్గొన్నారు. అన్ని రకాల కూడా సర్వనాశనం చేసిన తన సమర్థ నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతున్నారు. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి. అంతేకాదు, ఒక్క సంతకంతో యువనేత నారా లోకేష్ గారు కొన్ని వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. తాము ఇవ్వలేని టీచర్ ఉద్యోగాలు లోకేష్ గారు ఇచ్చారని ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే 2024 నాటికి దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజధానితో 3 ముక్కలాటాడి రాజధానిని సర్వనాశనం చేస్తే ఒక అద్భుత రాజధాని చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి నిర్మిస్తూ ఉంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. పోలవరాన్ని పనులు జరగకుండా చేస్తే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పోలవరాన్ని పరుగులు పెట్టిస్తుంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. తాము చేయలేని పని వీళ్ళు చేస్తున్నారని చెప్పని. అంతేకాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. టాటా ఆంధ్రప్రదేశ్ అంటూ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. బై ఆంధ్రప్రదేశ్ అంటూ వెళ్ళిపోయాయి. కానీ ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. దీనివల్ల భావితరాలకి, మన యువతరానికి లక్షల ఉద్యోగాలు వస్తాయి. తాము చేయలేని పని తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తుందని ప్రాయశ్చిత్త దీక్షలు వారు చేసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి, పవన్ కళ్యాణ్ గారి పాలనా సామర్థ్యాన్ని చూసి, నారా లోకేష్ గారి కష్టాన్ని చూసి, తెలుగుదేశం పార్టీ కూటమి విజయవంతమైనటువంటి పరిపాలన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. మరో పక్క రాష్ట్రంలో వాడవాడలో కూడా ధ్వంసమైన రోడ్లతో అల్లాడే పరిస్థితుల్లో, చాలని కరెంటుతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ రోడ్లు గాని, కాలువలు గాని, కరెంటు గాని అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక అద్భుత పరిపాలన ప్రజలకు అందిస్తుంది. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరసన దీక్షలు చేసే అర్హత లేదని మనం చూస్తాం. గత వైసీపీ కాలంలో మీకు బోరుగడ్డ అనేది ఒక విషయం రాష్ట్ర రాష్ట్రంలో కూడా సంచలనం కలిగించారు. బోరుగడ్డ అనిలే ఈరోజు వైసీపీ ఆఫీస్ ముందు చేరి నాకు అన్యాయం జరిగిందని చెప్పినట్టు వైసీపీ వాడుకుని వదిలేస్తానని చెప్పడానికి కారణం లేదు. దాని గురించి మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకోలేను రాజేష్ గారు. ఆ అంశం గురించి మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకోలేదు. కానీ మీరందరూ ఈరోజు బోరుగడ్డ, జోరుగడ్డ, ఏం గడ్డ? బోరుగడ్డ, జోరుగడ్డ కాదు కదా. మీరందరూ ఈరోజు బోరుగడ్డ అంటున్నారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు మీరు చెప్పానికి ఉన్నప్పుడే, నేను అధికారంగా దూరంగా జరిగిన తర్వాత, నన్ను ఫోన్లో దారుణంగా తిట్టిన తర్వాత 3 రోజులకి ప్రకృతి, దేవుడి స్క్రిప్టు, ప్రకృతి రెండు వారికి రకరకాల విన్యాసాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. వారి మాటల్ని వారు విజ్ఞతగా వదిలేస్తూ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పేకాటలో గెలిచిన వాళ్ళకి
టీచర్ ఉద్యోగం ఏ ఒక్కరికైనా ఇచ్చి ఉంటే ఇద్దోనయ్యా ఈయన ప్యాకాట్ లో గెలిచాడు కాబట్టి టీచర్ ఉద్యోగం ఇచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుజువు చేస్తే వారు రుజువు చేసిన గంటలోపు నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పని బహిరంగ ప్రకటిస్తూ ఉన్నా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇది సవాల్ అనుకుంటారా, సూచన అనుకుంటారా, విజ్ఞప్తి అనుకుంటారా, మీ ఇష్టం. పేకాటలో గెలిచిన వ్యక్తులకి, పేకాటలో మెడల్ సాధించిన వ్యక్తులకి, పేకాటలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తులకి ఫలాని వ్యక్తికి టీచర్ ఉద్యోగం ఇచ్చారు, రుజువు చేయండి, నేను రాజీనామా చేస్తాను శాసనసభ సభ్యత్వానికి. సాధారణంగా నాకు సవాళ్ళు విసిరే అలవాటు లేదు, అందుకని నేను సవాల్ అంటున్నా, నా అభ్యర్థన అంటున్నా. నా అభ్యర్థన ఎవరైనా సరే అభ్యర్థనగా స్వీకరిస్తారా, సవాల్గా స్వీకరిస్తారా, విజ్ఞప్తిగా స్వీకరిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలన్నా మీ ఇష్టం, రుజువు చేయండి. సార్ నా కంటెంట్ పోతుంది సార్, మళ్ళీ నా అభివృద్ధి కార్యక్రమం కంటెంట్ మీరు నేను దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు అంతేనా రమేష్? పక్కా ఓకే సార్.